హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మనం వైజాగ్లో నిర్మించబోతున్న గూగుల్ డేటా సెంటర్ గురించి లాభాలు మరియు నష్టాల గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి మా బ్రో చెప్పాడు కదా వైజాగ్లో నిర్మించబోయే గూగుల్ టెక్ హబ్ గురించి. సో నేను ఈరోజు అడ్వాంటేజెస్ కవర్ చేయబోతున్నాను. ఫస్ట్ అడ్వాంటేజ్, సో దీనివల్ల మనకు సుమారు 1,25,000 కోట్లు పెట్టుబడి మన విశాఖపట్నంకి రాబోతుంది. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి మనకు టెక్ హబ్ లైక్ హైదరాబాద్ అండ్ మన బెంగళూరు, సో బిగ్ జైంట్స్ లైక్ గూగుల్ కానీ ఫేస్బుక్ కానీ ఇలాంటి కంపెనీస్, అమెజాన్ కానీ మన వైజాగ్కి వస్తే ఫ్యూచర్ ఒక లైక్ టెక్ హబ్ అవ్వబోతుంది అనమాట. సో అండ్ పాయింట్ నెంబర్ 3, ఇంత పెద్ద కంపెనీ రావడం వల్ల గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే గ్రేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే గ్రేట్ హైవేస్ అంటే ప్రతి ఒక్కటి లైక్ మన హోటల్స్ కాడి నుంచి ఎవ్రీథింగ్ డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ బిజినెస్ చాలా గ్రో అయిపోతున్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి జాబ్ క్రియేషన్. ఆల్మోస్ట్ కొన్ని వేలలో జాబ్స్ క్రియేట్ అవుతాయి. అది కాకుండా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ బిజినెస్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన వైజాగ్ అనేది ఒక గ్లోబల్ సిటీగా మారబోతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, దీనివల్ల మనకు వచ్చే ఉపయోగాలు నష్టాలు కూడా అన్నీ ఉన్నాయి. సో ఈ డిసడ్వాంటేజెస్ మన బ్రో కంటిన్యూ చేస్తాడు. డేటా సెంటర్ ఆటోమేటెడ్గా పనిచేస్తుంది, అందుకోసం ఉద్యోగాలు చాలా తక్కువ. రోజుకి కొన్ని లక్షల లీటర్లు నీటి అవసరం డేటా సెంటర్కి. ఇప్పటికే వైజాగ్లో నీటి కొరత ఉంది. ఇది వైజాగ్కి చాలా పెద్ద ప్రమాదం. తొలగించడము, భూమిని సమీకరణం చేయడం వల్ల పర్యావరణానికి చాలా నష్టం జరుగుతుంది. 1 గిగాబైట్ సామర్థ్యం కలిగిన గూగుల్ డేటా సెంటర్కి అంటే ఒక మధ్య తరహా నగరం కొన్ని లక్షల ఇళ్ళకి సమానమైన వినియోగించే విద్యుత్కి సమానం. గూగుల్ డేటా సెంటర్ వలన వేడి, శబ్దం కాలుష్యం అనేది పెరుగుతుంది. సర్వర్లు నిరంతరం పనిచేయడం వల్ల భారీగా వేడి అనేది విడుదలవుతుంది. ప్రభుత్వం అయితే సబ్సిడీ ఇస్తుంది, కానీ భారం మొత్తం మన మీదే పడుతుంది. మరియు పెద్ద కంపెనీలు మన డేటాను హోస్ట్ చేస్తే మన ప్రైవసీ నియంత్రణ అనేది తగ్గిపోతుంది. నీటి వినియోగము, పర్యావరణము, స్థానిక ఉపాధి ఇవన్నీ మంచిగా ప్లాన్ చేస్తే ఇది ఒక మంచి ప్రాజెక్ట్ అవుతుంది వైజాగ్కి. ఈ ప్రాజెక్టు వైజాగ్కి ఒక ఆశీర్వాదమా లేకపోతే ప్రమాదమా? కింద కామెంట్లో చెప్పండి గైస్. మరిన్ని నిజాలు తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.